వెల్కమ్ టీ షాట్. మనం ఇండియన్ ఎకానమీలో భాగంగా భారతదేశంలో పారిశ్రామిక రంగం గురించి మనం అధ్యయనం చేసినట్లయితే, పారిశ్రామిక రంగం అంటే పరిశ్రమల వర్గీకరణ, పారిశ్రామిక అభివృద్ధిని ఏ విధంగా కొలుస్తారు, మరి పరిశ్రమలు ఎన్ని రకాలు, నవరత్నాలంటే ఏంది, మహారత్నాలంటే ఏంది, మినీ రత్నాలంటే ఏంది, మరి పరిశ్రమల అభివృద్ధి కోసం రూపొందించిన ఇండస్ట్రియల్ పాలసీస్, దాని తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ, లాభాలతో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలు, నష్టాలతో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలు, మరి పారిశ్రామిక విత్త సంస్థలు, స్టాక్ మార్కెట్, ఐటీ పరిశ్రమల గురించి మనం క్షుణ్ణంగా ఈ టాపిక్లో అధ్యయనం చేయవలసి ఉంటుంది. మరి భారతదేశంలో పారిశ్రామిక రంగాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే, ఒక దేశ పారిశ్రామిక అభివృద్ధిని అంచనా వేయటానికి మనం ఉపయోగించే సూచి ఏంటంటే పారిశ్రామిక ఉత్పత్తుల సూచిని వాడతాం. పారిశ్రామిక ఉత్పత్తుల సూచి అంటే దీన్ని ఐఐపి ఇండెక్స్ వాడతాం. ఐఐపి అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనే సూచిని వాడతామండి. అంటే పారిశ్రామిక ఉత్పత్తుల సూచి, ఇది ప్రొడక్షన్, తెలుగులో పారిశ్రామిక ఉత్పత్తుల సూచి. ఈ పారిశ్రామిక ఉత్పత్తుల సూచిని ఎవరు తయారు చేస్తారంటే ఎన్ఎస్ఓ అనే సంస్థ తయారు చేస్తుంది. ఎన్ఎస్ఓ అంటే జాతీయ గణాంక సంస్థ, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనే సంస్థ. ఇక్కడ చూడండి, జాతీయ గణాంక సంస్థ ఈ సూచిని, పారిశ్రామిక ఉత్పత్తుల సూచిని తయారు చేస్తుంది. మరి ఈ పారిశ్రామిక ఉత్పత్తుల సూచి ఆధారంగా ఒక దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందా, పారిశ్రామిక వృద్ధి రేటు ఎంత ఉంది, పారిశ్రామికంగా ముందుకెళ్తుందా వెనకకెళ్తుందా అనేది మనం పారిశ్రామిక ఉత్పత్తుల సూచి ఆధారంగా పారిశ్రామిక అభివృద్ధిని అంచనా వేయచ్చు. ఈ పారిశ్రామిక ఉత్పత్తి సూచిలో 3 రంగాలు తీసుకుంటారు. 3 రంగాలు ఏంటి అంటే, ఒకటి మైనింగ్ సెక్టార్ తీసుకుంటారు, గనుల రంగం తీసుకుంటారు. రెండోది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, తయారీ రంగం తీసుకుంటారు. మూడోది ఏం తీసుకుంటారంటే విద్యుత్ రంగం తీసుకుంటారు. విద్యుత్ రంగం తీసుకుంటారు. అంటే ఈ సూచికి బేస్ ఇయర్ అంటే ఐఐపి సూచికి ఆధార సంవత్సరము 2011-12 బేస్ ఇయర్. 11-12 బేస్ ఇయర్ని తీసుకుంటారు ఐఐపి సూచికి ఆధార సంవత్సరంగా. మరి వాస్తవానికి ఐఐపి సూచికి ఆధార సంవత్సరంగా 11-12 బేస్ ఇయర్గా తీసుకుంటారని చెప్తున్నాం. వాస్తవానికి ఈ సూచిలో ఆ 3 రంగాలు ఏంటి అంటే, ఒకటి మైనింగ్, గనుల రంగం, మైనింగ్ అనే సెక్టార్ తీసుకుంటారు. అంటే మైనింగ్ రంగంలో 0 పాయింట్ అంటే ఒక్క వస్తువుని తీసుకుంటారు. 0 పాయింట్ అంటే ఒక్క వస్తువుని తీసుకుంటారు. ఇక్కడ మైనింగ్లో ఒక వస్తువుని తీసుకుంటారు. తయారీ రంగంలో 405 వస్తువులు తీసుకుంటారు. విద్యుత్ రంగంలో ఒక వస్తువుని తీసుకుంటారు. అంటే ఐఐపి సూచిలో తీసుకునే మొత్తం వస్తువులు ఎన్ని అంటే, మరి 407 వస్తువులను ఐఐపి సూచిలో తీసుకుంటారు. మరి ఈ సూచికి అంటే ఇప్పుడు ఏమంటాడు, పారిశ్రామిక వృద్ధి రేటును అంచనా వేయటానికి ఏ సూచి వాడతారంటాడు, ఐఐపి సూచిని. ఐఐపి సూచిలో ఎన్ని రంగాలు తీసుకుంటారంటాడు, 3 రంగాలు. మరి ఈ 3 రంగాలు ఏ రంగంలో ఎక్కువగా వస్తువులు తీసుకుంటారంటారు, తయారీ రంగంలో. తయారీ రంగంలో 405 వస్తువులు తీసుకుంటారు. తర్వాత మనకు మేజర్గా మనం పరిగణలోకి తీసుకుంటే ఐఐపి సూచిలో అత్యంత భారితం ఏ రంగానికి ఇస్తారంటే, వాస్తవానికి ఇక్కడ తయారీ రంగానికి ఇస్తారు. దీనికి వెయిటేజ్గా భారితము అంటే చూడండి, మైనింగ్ 14.6, తయారీ రంగం 77.4, విద్యుత్ రంగం 8.0, మొత్తం 100% అండి, 100%. అంటే ఈ సూచికి ఆధార సంవత్సరం 2011-12 తీసుకొని 407 రకాల వస్తువులను తీసుకొని మరి ఐఐపి సూచి ఆధారంగా వాస్తవానికి పారిశ్రామిక వృద్ధి రేటును అంచనా వేస్తారు. పారిశ్రామిక వృద్ధి రేటును అంచనా వేస్తారు. మరి జనరల్గా
మనం చూస్తే మరి పరిశ్రమలు ఎన్ని రకాలు అంటే వాస్తవానికి పరిశ్రమలు మనం 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ఉత్పత్తి ఆధారంగా పరిశ్రమల వర్గీకరణ, రెండోది పెట్టుబడి ఆధారంగా పరిశ్రమల వర్గీకరణ, మూడోది యాజమాన్యం ఆధారంగా పరిశ్రమల వర్గీకరణ. మరి ఇక్కడ వాస్తవానికి ఉత్పత్తి ఆధారంగా మనం చూస్తే మౌలిక పరిశ్రమలు, ఉత్పాదక పరిశ్రమలు, మధ్యతరా పరిశ్రమలు, వినియోగ పరిశ్రమలు, ఇలా ఉత్పత్తి ఆధారంగా పరిశ్రమలను 4 రకాలుగా వర్గీకరించవచ్చు. అండ్ ద బేసిస్ ఆఫ్ ప్రొడక్షన్ ఇండస్ట్రీస్ ఆర్ 4 టైప్స్. ఇక్కడ మౌలిక పరిశ్రమలు, ఉత్పాదక పరిశ్రమలు, మధ్యతరా పరిశ్రమలు, వినియోగ పరిశ్రమలు. మరి ఈ విధంగా మనం 4 రకాలుగా చెప్పుకున్నాం. జనరల్గా మనం ఒకసారి చూస్తే యాజమాన్యం ఆధారంగా పరిశ్రమలు 3 రకాలు. యాజమాన్యం ఆధారంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ప్రైవేట్ రంగ పరిశ్రమలు, మిశ్రమ రంగ పరిశ్రమలని 3 రకాలుగా చెప్పుకోవచ్చు యాజమాన్యం ఆధారంగా పరిశ్రమలు. నెక్స్ట్ మనం పెట్టుబడి ఆధారంగా మనం చూస్తే సూక్ష్మ పరిశ్రమ, చిన్నతరా పరిశ్రమ, మధ్యతరా పరిశ్రమ అని ఇలా 3 రకాలుగా చెప్పుకోవచ్చు. అండ్ ద బేసిస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీస్ ఆర్ 3 టైప్స్. ఒకటి మైక్రో ఇండస్ట్రీస్, 2 స్మాల్ ఇండస్ట్రీస్, 3 మీడియం ఇండస్ట్రీస్గా మనం చెప్పుకోవచ్చు. ఇలా పరిశ్రమలను 3 రకాలుగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి మరి ఇక్కడ పరిశ్రమలు రకాలను మనం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ మనం ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి ఆధారంగా పరిశ్రమలు ఎన్ని రకాలు అంటే ఇక్కడ మేజర్గా 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఉత్పత్తి ఆధారంగా ఇక్కడ వాస్తవానికి ఉత్పత్తి ఆధారంగా, పెట్టుబడి ఆధారంగా, యాజమాన్యం ఆధారంగా పరిశ్రమలు 3 రకాలు. మళ్ళీ ఉత్పత్తి ఆధారంగా 1, 2, 3, 4 అన్నాం. ఇందులో మౌలిక పరిశ్రమలు అండ్ ద ప్రొడక్షన్ ఆర్ ఇండస్ట్రీస్ ఆర్ 4 టైప్స్. మరి మౌలిక పరిశ్రమలు వీటిని కీలకమైన పరిశ్రమలు అంటారు. వ్యవసాయ పారిశ్రామిక రంగానికి ముడి పదార్థాలను అందజేసే పరిశ్రమలే మౌలిక పరిశ్రమలు అంటారు. మరి వ్యవసాయ పారిశ్రామిక రంగానికి ఉత్పాదకాలను, ముడి పదార్థాలను అందజేసే పరిశ్రమలే మరి ఇక్కడ మౌలిక పరిశ్రమలు అంటే ఎగ్జాంపుల్ ఇనుముక్కు పరిశ్రమ, బొగ్గు పరిశ్రమ, మరి అల్యూమినియం పరిశ్రమ, సిమెంటు పరిశ్రమ, మరి ఎరువుల పరిశ్రమ, ఇలాంటి పరిశ్రమలను మనం మౌలిక పరిశ్రమలు అంటాం. తర్వాత ఉత్పాదక పరిశ్రమలు అంటే ఇక్కడ వ్యవసాయ పారిశ్రామిక రంగానికి యంత్రాలు, యంత్ర పరికరాలను అందజేసే పరిశ్రమలను ఉత్పాదక పరిశ్రమలు అంటారు. మరి విద్యుత్ ఉపకరణలు, మరి చూడండి విద్యుత్ ఉపకరణలు, ఆటోమొబైల్స్, ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ ప్రోడక్ట్, ఇంజనీరింగ్ ఉత్పత్తులను మనం ఉత్పాదక పరిశ్రమలుగా చెప్పవచ్చు. మధ్యతరా పరిశ్రమలు అంటే తుది వినియోగానికి పనికి రాకుండా ఉత్పత్తి దశలో ఉపయోగపడే పరిశ్రమలు మధ్యతరా పరిశ్రమలు అంటారు. ఎగ్జాంపుల్ మధ్యతరా పరిశ్రమలకు ఎగ్జాంపుల్ ఏంటిదంటే మెయిన్గా ప్లాస్టిక్ పరిశ్రమ, రబ్బర్ పరిశ్రమ, పెట్రోలియం పరిశ్రమ, ఇక్కడ బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్ అంటాం. మరి ఇక్కడ మనం పెట్రోలియం పరిశ్రమ తెలుసు, ప్లాస్టిక్ పరిశ్రమ తెలుసు, రబ్బర్ పరిశ్రమ తెలుసు. బల్క్ డ్రగ్ అంటే ఇక్కడ మధ్యతరా పరిశ్రమకు ఉదాహరణ బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్ అంటున్నాం. డ్రగ్స్ పరిశ్రమ అంటే బల్క్ డ్రగ్ పరిశ్రమ అంటే దేన్ని మనం బల్క్ డ్రగ్ పరిశ్రమ అనాలంటే మేజర్గా ఇక్కడ మెడిసిన్స్ తయారు చేయటానికి ఉపయోగించే వివిధ రకాల రసాయనాల కలయికనే మనం బల్క్ డ్రగ్స్ అంటాం. మందులను తయారు చేయటానికి ఉపయోగించే వివిధ రకాల రసాయనాలనే మనం బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ అంటాం. మరి ఈ బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ అనేది మనకి ఏంటిదంటే మధ్యతరా పరిశ్రమ అని చెప్పవచ్చు. వినియోగ పరిశ్రమలు అంటే మానవుని యొక్క కోరికలను ప్రత్యక్షంగా తీర్చే పరిశ్రమలే వినియోగ పరిశ్రమలు అంటారు. మరి వాస్తవానికి తుది వినియోగానికి పనికొచ్చే పరిశ్రమలనే వినియోగ పరిశ్రమలు అంటారు. మరి ఎగ్జాంపుల్ ఇక్కడ మనం జనరల్గా మనం ఒకసారి స్టడీ చేస్తే వస్త్ర పరిశ్రమ, పంచదార పరిశ్రమ, జనపనార పరిశ్రమ, మరి వాసన కాగిత పరిశ్రమ,
మరి ఇక్కడ సౌందర్య వస్తువులు, ఇలాంటి పరిశ్రమలను వినియోగ వస్తు పరిశ్రమలు అంటారు. ఇలా మనం జనరల్గా ఒక్కసారి చూస్తే ఇలా పరిశ్రమలను 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, ఇనుము ఉక్కు పరిశ్రమ. ఇనుము ఉక్కు ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానం ఆక్రమించింది. ఇనుము ఉక్కు ఉత్పత్తిలో చైనా తర్వాత వాస్తవానికి ఇక్కడ చైనా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇండియా అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ చైనా, సెకండ్ ఇండియా ఇనుము ఉక్కు ఉత్పత్తిలో. అంటే ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీలో భారతదేశం 2వ స్థానం ఆక్రమించింది. చైనా అనగానే స్టీలు, తర్వాత ఇండియా అనేది 2వది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇనుముక్కు పరిశ్రమను ఏమంటామంటే వెనక ముందు అనుబంధాలు ఎక్కువగా ఉండే పరిశ్రమ అంటాం. అంటే ఉత్పాదకాల గల పరిశ్రమని ఇనుముక్కు పరిశ్రమ అంటాం. అంటే ఎగ్జాంపుల్, ఇనుముక్కు పరిశ్రమ ఎందుకు అలా అంటామంటే, మరి వెనక ముందు అనుబంధాలు ఎక్కువ ఉండే పరిశ్రమని ఇనుముక్కు పరిశ్రమగా ఎందుకు పిలుస్తామంటే, జనరల్గా ఇక్కడ మనం స్టడీ చేస్తే ఇనుముక్కు తయారు చేయాలంటే ముడినుము ఉండాలి. ఈ ముడినుమును బయటి తీయాలంటే ముడినుము పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. అంటే ఇనుముక్కు పరిశ్రమకు వెనక అనుబంధము ముడినుము పరిశ్రమలు. ఆ ముడినుమును తీసి ఇనుముక్కును తయారు చేస్తే ఇనుముక్కు నిర్మాణ రంగంలో వాడతారు, పారిశ్రామిక రంగంలో వాడతారు, రైల్వే నిర్మాణంలో వాడతారు. అంటే ఇనుముక్కు పరిశ్రమ వల్ల రైల్వే పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది, నిర్మాణ పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది, ఇతర పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఇనుముక్కు పరిశ్రమ ఇతర ముందు పరిశ్రమలకు తోడ్పడుతుంది. అందుకే ముందు వెనక అనుబంధాలు ఎక్కువగా ఉండే పరిశ్రమ ఏంటంటే ఇనుముక్కు పరిశ్రమగా మనం చెప్పుకోవచ్చు. అయితే భారతదేశంలో ఇనుముక్కు పరిశ్రమను మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటి ఇనుముక్కు పరిశ్రమను 1907వ సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది. 1907లో దాని పేరే టిస్కో, టాటా ఇనుముక్కు కర్మాగారం. అంటే భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఇనుముక్కు కర్మాగారమే టిస్కో, టాటా ఇనుముక్కు కర్మాగారం, టాటా ఐరన్ స్టీల్ ప్లాంట్ అంటుంది. ఈ టాటా ఇనుముక్కు కర్మాగారాన్ని 1907వ సంవత్సరంలో సుబర్ణరేఖ, ఖార్గే నదుల మధ్య భాగంలో సగ్బీ అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అంటే సగ్బీ అనే ఒక ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సగ్బీ ఎక్కడుందంటే సుబర్ణరేఖ, ఖార్గే నదుల మధ్య భాగంలో ఉంది. ఈ సగ్బీని తర్వాత ఏం చేశారంటే జంషెడ్పూర్గా పేరు మార్చటం జరిగింది సగ్బీని. అంటే ఇప్పుడు టాటా ఇనుముక్కు కర్మాగారం ఎక్కడుందంటే జంషెడ్పూర్లో ఉంది. ఈ జంషెడ్పూర్ ఎక్కడుందంటే జార్ఖండ్ స్టేట్లో ఉంది. ఇదే భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఇనుముక్కు కర్మాగారం. దీని తర్వాత మనం చూస్తే 1918వ సంవత్సరంలో ఇక్కడ ఇండియన్ ఐరన్ స్టీల్ కర్మాగారం, ఇస్కో అంటే భారత ఇనుముక్కు కర్మాగారం. ఈ భారత ఇనుముక్కు కర్మాగారాన్ని 1918లో వెస్ట్ బెంగాల్ స్టేట్లో, పశ్చిమ బెంగాల్ స్టేట్లో అంటే బరన్పూర్ అనే ప్రాంతంలో లాంచ్ చేశారు. దీని తర్వాత మరొక ఇనుముక్కు కర్మాగారాన్ని 1923లో విస్కో అంటే ఇక్కడ విశ్వేశ్వరయ్య ఇనుముక్కు కర్మాగారం, విశ్వేశ్వరయ్య ఇనుముక్కు కర్మాగారాన్ని 1923లో కర్ణాటక రాష్ట్రంలోని భద్రావతి దగ్గర లాంచ్ చేయటం జరిగింది. మరి కర్ణాటక రాష్ట్రంలోని భద్రావతి వద్ద విశ్వేశ్వరయ్య ఇనుముక్కు కర్మాగారం. అంటే విశ్వేశ్వరయ్య ఇనుముక్కు కర్మాగారాన్ని 1923లో కర్ణాటక రాష్ట్రంలోని భద్రావతి వద్ద ఏర్పాటు చేశారు. మరి ఇది వాస్తవానికి ఈ మూడు కూడా టిస్కో, ఇస్కో, తర్వాత విస్కో, ఈ మూడు కూడా మరి స్వదేశీ సాయంతో ఏర్పాటు చేయబడిన ఇనుముక్కు కర్మాగారాలు. ఇక్కడ మనం విదేశ సహకారంతో
ఏర్పాటు చేయబడ్డ ఇనుముక్కు కర్మాగారాలు ఏంటి అని అడుగుతాడు. విదేశీ సహకారంతో ఏర్పాటు చేసిన ఇనుముక్కు కర్మాగారాలను మనం చూస్తే మెయిన్గా ఇక్కడ రిస్కో, బిస్కో, డిస్కో, బిస్కో ఇది అంటే రూర్కేలా ఇనుముక్కు కర్మాగారాన్ని 1954లో, బిస్కో ఇనుముక్కు కర్మాగారాన్ని 1955లో, డిస్కో ఇనుముక్కు కర్మాగారాన్ని 1956లో, బిస్కో ఇనుముక్కు కర్మాగారాన్ని 1964లో ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకు జనరల్గా ఒక్కసారి చూస్తే బిస్కో అంటే ఇక్కడ బిస్కో, డిస్కో, బిస్కో, రిస్కో. ఇక్కడ మనం ఒక్కసారి 1954లో రూర్కేలా ఐరన్ స్టీల్ కర్మాగారాన్ని 1954లో ఒడిస్సా స్టేట్లో లాంచ్ చేయటం జరిగింది. ఒడిస్సా స్టేట్లో ఇక్కడ మనకు మేజర్గా జర్మనీ సహకారంతో దీన్ని ప్రారంభించటం జరిగింది. మరి బిస్కో అంటే బిలాయ్ ఇనుముక్కు కర్మాగారాన్ని 1955వ సంవత్సరంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 1955వ సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది. బిస్కోను 1955లో ఛత్తీస్గఢ్ స్టేట్లో ఏర్పాటు చేయటం జరిగింది రష్యా సహకారంతో. మరి డిస్కో దుర్గాపూర్ ఇనుముక్కు కర్మాగారమును 1956వ సంవత్సరంలో వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఇంగ్లాండ్ సహకారంతో స్థాపించటం జరిగింది. మరి ఇక్కడ బిస్కో అంటే బిలాయ్, ఇక్కడ బిస్కో అంటే బిలాయ్, ఇక్కడ బిస్కో అంటే బొకారో, ఇక్కడ బొకారో ఇనుముక్కు కర్మాగారాన్ని 1964లో ఇక్కడ జార్ఖండ్ స్టేట్లో ఇక్కడ రష్యా సహకారంతో లాంచ్ చేయటం జరిగింది. అంటే ఇక్కడ మనం చూస్తే రిస్కో, బిస్కో, డిస్కో, బిస్కో, బిలాయ్ బొకారోకి రష్యా సహకారం అందిస్తే, రూర్కేలా ఇనుముక్కు కర్మాగారానికి జర్మనీ సహకారం అందిస్తే, దుర్గాపూర్ ఇనుముక్కు కర్మాగారానికి ఇంగ్లాండ్ సహకారం అందించింది. రూర్కేలా అనేది ఒక ప్రదేశం ఒడిస్సాలో, బిలాయ్ అనేది ఒక ప్రదేశం ఛత్తీస్గఢ్లో, దుర్గాపూర్ అనేది ఒక ప్రదేశం పశ్చిమ బెంగాల్, బొకారో అనేది ఒక ప్రదేశం జార్ఖండ్ స్టేట్లో. ఈ 4 కూడా విదేశీ సహకారంతో ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు టిస్కో కానీ, ఇస్కో కానీ, ఒక విస్కో తప్ప, విశ్వేశ్వరయ్య తప్ప దాదాపు ఇనుముక్కు కర్మాగారాలన్నీ ఎక్కడున్నాయంటే నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో ఉన్నాయండి. మరి ఇక్కడ మనం ఎక్కడ చూసినా సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో ఎక్కడ కూడా మనం చూసినా ఇక్కడ ఇనుముక్కు కర్మాగారాలు ఒక కర్ణాటక రాష్ట్రంలో భద్రావతి దగ్గర విశ్వేశ్వరయ్య తప్ప అన్ని ఇనుముక్కు కర్మాగారాలు మొత్తం కూడా నార్త్ ఇండియాలో ఉన్నాయి. సౌత్ ఇండియాలో కూడా ఇనుముక్కు పరిశ్రమలు స్థాపించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. 1971లో కర్ణాటక రాష్ట్రంలో ఓస్పేట వద్ద ఒక ఇనుముక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. మరి 1972లో తమిళనాడు రాష్ట్రంలోని సేలం, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వద్ద ఇనుముక్కు కర్మాగారాన్ని స్థాపించటం జరిగింది. మరి ఇప్పుడు ఈ ఇనుముక్కు పరిశ్రమలన్నింటినీ నియంత్రణ చేయటానికి, యజమాయిషీ చేయటానికి, పర్యవేక్షణ చేయటానికి ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు. దాని పేరే షైల్ ఫుల్ ఫామ్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ను 1974లో లాంచ్ చేయటం జరిగింది. 1974లో ఏర్పాటు చేయటం జరిగింది షైల్ని. మరి ఈ షైల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరి ఇనుముక్కు పరిశ్రమలు నియంత్రణ చేస్తుంది, పర్యవేక్షణ చేస్తుంది. ఆ ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేసినంటున్నాం. మరి ఈ షైల్ యొక్క ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీలో ఉంది. ఇప్పుడు మనం ఒక్కసారి చూస్తే ఇది ఇనుముక్కు పరిశ్రమకు సంబంధించింది. ఇప్పుడు నెక్స్ట్ మనం పరిగణలోకి తీసుకుంటే కాటన్ ఇండస్ట్రీ అంటే వస్త్ర పరిశ్రమ. దీన్ని టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటారు, జౌలి ఇండస్ట్రీ అంటారు. భారతదేశంలో అతి పురాతన చిన్నతర పరిశ్రమ చేనేత పరిశ్రమ, హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ.
భారతదేశంలో అతి పురాతన పెద్దతర పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. అంటే ఒక వస్త్రాన్ని తయారు చేయటంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి కృత్రిమ నూలు ఉంటుంది, 2 మానవ నిర్మిత నూలు ఉంటుంది. అంటే కృత్రిమ నూలు అంటే మానవ నిర్మిత నూలు అంటాం, సహజ నూలు అంటాం. మరి సహజ నూలు నేచురల్ కాటన్ ఉంటుంది, హ్యూమన్ క్యాపిటల్ ఉంటుంది. ఇక్కడ కృత్రిమ నూలు మానవ నిర్మిత నూలు అంటే ఏమొస్తుందంటే టెర్లిన్ కానీ, డెకరాన్ కానీ, నైలాన్ కానీ, రేయాన్ కానీ, పాలిస్టర్ కానీ ఇవి కృత్రిమ నూలు కిందికి వస్తాయండి. సహజ నూలు కిందికి ఏమొస్తుందంటే జూటు, కాటన్, ఉన్ని, పట్టు. చూడండి ఇక్కడ హులాన్, సిల్క్, జూటు, కాటన్ ఇవి నేచురల్ నూలు కిందికి వస్తాయి. మరి ఇప్పుడు మనం దేశంలో చూస్తే అంటే పురాతన అతిపెద్ద తర పరిశ్రమ కాటన్ ఇండస్ట్రీ అంటున్నాం. కాటన్ ఇండస్ట్రీ ఆవిర్భవించక ముందు చేనేత పరిశ్రమలు ఉండేవి. ఇవి చేతితో వస్త్రాలు ఉత్పత్తి చేసే పరిశ్రమను చేనేత పరిశ్రమ అంట. ఎప్పుడైతే ఇంగ్లాండ్ దేశంలో పారిశ్రామిక విప్లవం వచ్చిందో, ఈ పారిశ్రామిక విప్లవంలో భాగంగా నూలు ఒడికే యంత్రాన్ని కనుక్కున్నారో అప్పుడు ప్రపంచ దేశాల్లో కాటన్ ఇండస్ట్రీ అనేది బయలుదేరింది. మరి కాటన్ ఇండస్ట్రీ అనేది ఉద్భవించింది అంటున్నాం. ఇలా వాస్తవానికి ప్రపంచంలో కాటన్ పరిశ్రమకు నిలయంగాంచిన ప్రదేశం అంటే కాటన్ పరిశ్రమలో ప్రసిద్ధిగాంచిన నగరం ఏంటంటే ఇంగ్లాండ్ దేశంలోని మాంచెస్టర్. ఇంగ్లాండ్ దేశంలోని మాంచెస్టర్ని కాటన్ పరిశ్రమలకు నిలయమైన పరిశ్రమగా మనం పిలుస్తాం. మరి మన దేశంలో మొట్టమొదటి కాటన్ పరిశ్రమను 1818వ సంవత్సరంలో కలకత్తా సమీపంలో పోర్ట్ గ్లోస్టర్ వద్ద ఏర్పాటు చేయటం జరిగింది. మరి మొట్టమొదటి కాటన్ పరిశ్రమను 1818లో కలకత్తా సమీపంలో పోర్ట్ గ్లోస్టర్ వద్ద ఏర్పాటు చేసినప్పటికీ మరి వాస్తవానికి ఇది వస్త్రాన్ని ఉత్పత్తి చేయలేదు. నిజమైన వస్త్ర పరిశ్రమను 1854వ సంవత్సరంలో ముంబాయిలోని కేజియన్ దర్బార్లో ఏర్పాటు చేయటం జరిగింది. ఇవాళ కాటన్ మిల్లులు అంటే మనం చూస్తే కాటన్ మిల్లులు ఎక్కువన్నది గుజరాత్ అండ్ మహారాష్ట్ర అండ్ తమిళనాడు రాష్ట్రాల్లో కాటన్ మిల్లులు ఎక్కువగా లొకేట్ అయి ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ అహ్మదాబాద్ను మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మరి ఎందుకంటే అక్కడ అత్యధికంగా కాటన్ మిల్లులు అక్కడ ఉన్నాయి కాబట్టి దాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మరి ఇప్పుడు వాస్తవానికి భారతదేశంలో జీడిపిలో కాటన్ అంటే వస్త్రపు వాటా దాదాపు 4% ఉంది. భారతదేశం మొత్తం ఎగుమతుల్లో కాటన్ ఎగుమతుల వాటా 13% ఉంది. ఇవాళ మన దేశంలో ఎక్కువగా కాయలాబడుతున్న మిల్లులే కాటన్ మిల్లులుగా మనం చెప్పొచ్చు. ఈ కాటన్ మిల్లుల గురించి మనం స్టడీ చేస్తే, అధ్యయనం చేస్తే మరి ఎందుకు కాయలాబడుతున్నాయి, ఈ కాటన్ మిల్లులు కాయలాబడకుండా చూసే ఉద్దేశంతో ఆ కాయలాబడకుండా కాపాడడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన చర్యలు ఏందనేది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. కంటిన్యూషన్లో భాగంగా మరి ఇప్పుడు కాటన్ మిల్లుల గురించి మనం సగం చదువుకున్నాం. మిగతా రిమైనింగ్ టాపిక్ మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.